రాజులకు రాజు ప్రభులో ప్రభు అయిన యేసుక్రీస్తు నామంన మీకు శుభములు. ఈరోజు దేవుడు మనకు అనుగ్రహించిన వాక్య ధ్యానము అపోస్తులైన పౌలు భక్తుడు రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 39వ వచనము. మరణమైనను జీవమైనను దేవదూతలైనను ప్రధానులైనను ఉన్నవి అయినను రాబోవునవైనను అధికారులైనను ఎత్తైనను లోతైనను సృష్టింపబడిన మరి ఏదైనను మన ప్రభు అయిన క్రీస్తు యేసునందలి దేవుని ప్రేమ నుండి మనలను ఎడబాప నేరవని రూఢిగా నమ్ముచున్నాను. ప్రియులారా, ఈ వాక్య ధ్యానాన్ని మనం పరిశీలించినప్పుడు తప్పనిసరిగా ఇలాంటి నిశ్చయత మనందరికీ కావాలి. ఎందుకంటే దేవుడు మనలను ఎంతగానో ప్రేమిస్తూ ఉన్నాడు. దేవుని ప్రేమ మనలో నిలిచి ఉండాలి. కాబట్టి మనము కూడా దేవుణ్ణి ప్రేమింపబద్ధులమై ఉన్నాం. కేవలం దేవుడు మాత్రమే మనలను ప్రేమించి మనము ఆయనను ప్రేమించకపోతే ఎట్లాగా? ఏదో కష్టం వచ్చిందని, శ్రమ వచ్చిందని, బాధ వచ్చిందని, దుఃఖం వచ్చింది, ఇబ్బంది వచ్చిందని మరి ఆ యొక్క క్రీస్తు యొక్క ప్రేమను మనం విడనాడి వెళ్ళిపోతే ఉపయోగము లేదు. ఎందుకంటే క్రీస్తును మనము అంత అమితంగా ప్రేమించాలి. ఏదైనా సరే క్రీస్తుని అంగీకరించిన తర్వాత మరణం వచ్చినా, జీవం వచ్చినా, దేవదూతలు నీకు ప్రత్యక్షమైన, ప్రధానులు నీ ముందర ఉన్నా, ఏవైనా సరే అధికారులు నిన్ను ఇబ్బంది పెడుతున్నా, నువ్వు ఎంత ఎత్తైనటువంటి స్థానానికి వెళ్ళినా, లేక నీవు పడిపోయి లోతైన స్థానంలో ఉన్నా, ఎక్కడ ఉన్నా సరే నీవు క్రీస్తు మనకు అనుగ్రహించినటువంటి ప్రేమను మర్చిపోకూడదంట. దేవుణ్ణి ప్రేమించటం మానివేయకూడదంట. దేవుణ్ణి ప్రేమించడం అంటే ఏంటి? కేవలం మన అవసరాలు తీరిస్తేనే దేవుడా? మనం ప్రార్థించిన ప్రార్థనలన్నీ కూడా అంగీకరించి వెంటనే జవాబులు ఇచ్చేసి వాటన్నిటినీ మనకు ఉన్నది ఉన్నట్టుగా ఇచ్చేస్తేనే దేవుడా? కాదు. మనలను పరిశుద్ధపరిచి ఆయన యొక్క స్వరూపంలోనికి మార్చుకొని ఎల్లప్పుడూ యుగయుగములు ఆయనతో పాటు మనము కూడా జీవించేటువంటి గొప్ప భాగ్యాన్ని ఇచ్చినటువంటి వాడు మన దేవుడు. కాబట్టి అలాంటి దేవుణ్ణి మనము ప్రేమించాలి. ఇష్టపూర్వకంగా ఆయన దగ్గరకు రావాలి అని ఆయన కోరుకుంటున్నాడు. అంతే తప్ప దేవునితో బేరసారాలు సాగించవద్దు. దేవుడు నాకు ఇది చేస్తేనే నేను దేవుని యొద్దకు వస్తాను, దేవుడు నాకు ఈ కార్యం జరిగిస్తేనే నేను దేవుడి యొక్క సన్నిధానంలో ఉంటాను అనేటువంటిది మూర్ఖతకు, బుద్ధిహీనతకు సూచన. అయితే దేవుణ్ణి నిజంగా ప్రేమించేవారు క్రీస్తులో సమస్తము సమకూడి మేలుకే జరుగుతున్నాయి అని భావిస్తారు. అలాంటి వారు ఏది వచ్చినా సరే అది తమ మేలుకు మాత్రమే అనుకుంటారు. ఎందుకంటే క్రీస్తులో నీవు కోల్పోయేది ఏదీ ఉండదు. క్రీస్తును అంగీకరించి క్రీస్తును అవలంబిస్తున్న ఏ ఒక్కరూ కూడా ఈ లోకంలో ఏదీ నష్టపోరు. తాత్కాలికంగా అది నీకు నష్టంగా కల్పిస్తుంది, కానీ తుదకు అది మహాభివృద్ధికి, నిన్ను గొప్ప ఆశీర్వాదంలో నడిపించటానికి ఉపయోగపడుతుంది. ఆ శ్రమ, ఆ కష్టము, ఆ బాధ, ఆ మరణకరమైన వేదన నిన్ను లోపల నుంచి, అంతరంగంలో నుంచి శుద్ధీకరించి నిన్ను మచ్చలేనివాడిగా, కళంకము లేనివాడిగా క్రీస్తు యొక్క స్వరూపంలోనికి మార్చుటే నిజమైనటువంటి దేవుని ప్రేమ. మరి అలాంటి నిజమైన దేవుని ప్రేమను మనమందరము కూడా రుచి చూసి తెలుసుకోవాలి. దేవుడు ఎంత గొప్పవాడు, ఎంతగా ప్రేమిస్తున్నాడని. కేవలం మన అవసరముల నిమిత్తమే దేవుడు కాదు, అన్నిటికీ కావలసినటువంటి వాడు ఆయన. కాబట్టి అలాంటి దేవుణ్ణి మనము హృదయపూర్వకంగా, మనఃపూర్వకంగా, పూర్ణ ఆత్మతో, పూర్ణ శక్తితో, పూర్ణ బలముతో ప్రేమిద్దాము. ఆయన చేసే కార్యాలన్నీ ఘనమైనవే. ఆయన మన జీవితంలో సంకల్పించినవన్నీ మేలుకరమైనటువంటివే, సమాధానకరమైనటువంటి ఉద్దేశములు తప్పిస్తే మనకు హాని కలిగించేటువంటి ఉద్దేశములు కాదు. కాబట్టి ఎలాంటి పరిస్థితి మనకు ఎదురైనా ఆయన విడనాడకుండా ముందుకు వెళ్ళే ప్రేమను కొనసాగిద్దాం. ప్రభు కృప మనకు తోడుగా ఉండును గాక. ప్రార్థించుకుందాం. సర్వోన్నతుడా, గొప్ప ప్రేమమయుడ, మీ ఘనమైన శ్రేష్టమైన నామానికి వందనాలు చెల్లిస్తున్నాం. ప్రియ పరలోకపు తండ్రి, మీకే స్తోత్రాలు. అద్భుత ఆశ్చర్యకాడు, అన్ని విషయాలలో, అన్ని రంగాల్లో మమ్మల్ని నడిపించేటువంటి దేవుడు కాబట్టి నీకే మొరపెట్టుచూ ఉన్నాము. ఇదిగో సకల విషయాలలో కూడా నీ యొక్క ప్రేమను మా ఇళ్ళ వ్యక్తపరుస్తున్నందుకు నీకే వందనాలు. నీవే మొదట మమ్మల్ని ప్రేమించావు కాబట్టి మేము నిన్ను ప్రేమింపబద్ధులమై ఉన్నాము. ఎలాగ నీవు మమ్మల్ని ఇష్టపూర్వకంగా ప్రేమిస్తున్నావో మేము కూడా అంతే ఇష్టపూర్వకంగా నీ యొద్దకు వచ్చినట్లు, కేవలం నీ నుంచి లాభాలు మాత్రమే ఆశించి ప్రేమించకుండునట్లు నాయన మా అందరికీ కూడా నిజమైన ఆ ప్రేమ తత్వం కలిగిన హృదయాన్ని అనుగ్రహించి నడిపించండి. నీ ప్రేమలో పాలు పొందుకొని లోకానికి మరి ప్రేమను పంచేటువంటి వారుగా మేమందరం ఉండేటట్లు కృప చూపించి ఆశీర్వదించండి. యేసు పరిశుద్ధ నామమున ప్రార్థించి పొందుకొంచున్నాం పరలోకపు తండ్రి. ఆమేన్.